ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూలై 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాము. ఈ మండలాల కొరకు మేము ప్రతిదినము మానక ప్రార్థన చేస్తున్నాము అన్న స్పందన తెలియచేస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం మనం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకే మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఇల్దుర్తి మండలం. ఈ ఇల్దుర్తి మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఇల్దుర్తి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించటానికై మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ మండలంలో మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు ప్రభు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం దయచేయమని, ఈ ఇల్దుర్తి మండలంలో ఎంతమంది దైవ సేవకులైతే పరిచర్య చేస్తున్నారో, ఎంతమంది సువార్థికులైతే ఉన్నారో వారిని దీవించి మీ నామానికి మీరు మహిమను పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 41, 42, 43 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకును యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన వేల కొలది ప్రజలను ఉద్దేశించి అక్కడ పరిసయ్యుల విషయంలో, శాస్త్రుల విషయంలో యేసు ప్రభుల వారు అనేక విషయాలు శిష్యులకు బోధిస్తున్న సంగతి ప్రతిదినం మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటూ వచ్చాం. ప్రభు ఒక ఉపమానం చెప్తూ వచ్చారు. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి, పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపులు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసి మనుష్యులే ఉండాలని, అంత మాత్రమే కాకుండా
ఆయన 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులైతే మెలకువగా ఉండుట కనుగొననో వారు ధన్యులని యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానానికి పేతురు స్పందించి, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్తున్నావా, అందరితో చెప్తున్నావా అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నారంటే, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవరు అని అంటూ 43వ మాటలో, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, తగిన కాలంలో ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవడు. ప్రతివానికి తగిన సమయంలో ఆహారము పెట్టుటకు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు కావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభువుకి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. ప్రభువుకి సమయం ఇచ్చే విషయంలో నమ్మకస్తులు కావాలి. ప్రభువుకు మన సొమ్ము ఇచ్చే విషయంలో నమ్మకస్తులు కావాలి. జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు కావాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనల్ని మనం ప్రశ్నించుకుందామా? మనుషుల దగ్గర ఎంతో నమ్మకంగా ఉంటున్న మనము ప్రభు ముందు నమ్మకస్తులమేనా? ఈ ఉదయం ఒకంత నన్ను నేను, ఒకంత మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రభు మీకు ఇచ్చే సమయం విషయంలో నమ్మకంగా సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతున్నారా? ప్రభు మీకు ఇచ్చిన కష్టార్జితంలో నమ్మకంగా ప్రభు కొరకు ఇవ్వగలుగుతున్నారా? ప్రభువుకు మీ తలాంతులను నమ్మకంగా మీరు ఖర్చు పెట్టగలుగుతున్నారా? ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 43వ మాటలో ప్రభు అంటాడు, ఎవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుట కనుగొననో ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. ఎవరు తగిన కాలములో ప్రతివానికి ఆహారం పెట్టేవాడు ఎవరైతే ఉంటారో, నమ్మకస్తులుగా ఎవరైతే ఉంటారో, ప్రభు వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి అలాగూ చేస్తుంటాడే, ఆ వ్యక్తి ధన్యుడిని చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వచ్చే వరకు చేయాలి. మనం ఏదైనా పరిచర్య ప్రారంభిస్తే ప్రతికూల పరిస్థితుల మధ్య పరిచర్య ఆగిపోవటం దేవుని చిత్తం కాదు. ప్రభు వచ్చేంత వరకు పనిని కొనసాగిద్దాం. మన నమ్మకత్వాన్ని ప్రభు దగ్గర నిరూపించుకుందాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న మీకును, డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని అందిస్తున్న నాకును అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. డైలీ బ్రెడ్ పరిచర్యలో మేమెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. పరిశుద్ధుడా, మేము మీ యొద్ద నమ్మకస్తులమై ఉంటకు అనుదినము మీరు మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న ప్రతి కుటుంబం యేసుక్రీస్తు నామములో దీవించబడినట్లు మీ సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.